హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆక్వాగ్రేస్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోనైతే కంప్లీట్‌గా చూడండండి. ఎందుకనంటే మనం ఇచ్చే 1,000 సబ్స్క్రైబర్స్‌కి గివ్ అవే గురించైతే ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా అయితే నేను మాట్లాడటం అయితే జరిగింది. అలానే మీరిక్కడ చూస్తున్నట్లయితే మనకైతే న్యూ బీటా స్టాక్ అయితే రావటం జరిగిందండి. అదంతా కూడా నేను మీకైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. అలాగే ఎగ్జాటిక్ పెయిర్స్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. అవి కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అయితే ఫస్ట్ మన టాపిక్ వచ్చేసేసి గివ్ అవే అండి. ఎందుకనంటే నేను ఇంత ఫాస్ట్‌గా అయితే గివ్ అవే అనేది కండక్ట్ చేద్దామనైతే అనుకోలేదండి. అయితే మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా నన్నైతే 1,000కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను రీచ్ చేసినందుకే వాళ్ళందరికైతే నేను థాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి. అయితే గివ్ అవేలో నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ విన్నర్స్‌ని ఎలా సెలెక్ట్ చేస్తాను, అంటే ఎలా సెలెక్ట్ చేశాను అనేదైతే మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. అయితే ఈ గివ్ అవే గురించి నాకంత క్లియర్ కట్‌గా తెలియకపోయినా సరే, నేనైతే కొంతమందిని కన్సల్ట్ చేసి దీనికోసం అయితే క్లియర్‌గా తెలుసుకొని మాత్రమే నేను అప్‌లోడ్ చేస్తున్నానండి. నేను ఈ గివ్ అవే అనేది కండక్ట్ చేస్తున్నాను. అదైతే మీరు మనసులో ఉంచుకోవడం అయితే మంచిది. ఎందుకనంటే నాకు తెలియకుండా గివ్ అవే అనేది ఎలా పడితే అలా కండక్ట్ అనైతే నేనైతే అనుకోనండి. ఎందుకనంటే మనం చేసే ఏ పనైనా సరే ప్రాపర్‌గా ఉంటే మంచిదండి. ఒక ఎగ్జామ్ ఉన్నది అనంటే అప్పటికప్పుడు ప్రిపరేషన్ అవ్వేవాళ్ళు ఎవరు కూడా టాప్‌లో ఉండరనైతే నా ఉద్దేశ్యం అండి. ఎందుకనంటే నేనిప్పుడు వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఓన్లీ గివ్ అవే కోసం మాత్రమే మన ఛానెల్‌ని లైక్ చేసి ఫాలో అవ్వేవాళ్ళైతే ఉంటారు. అయితే ఫస్ట్ ఏంటనంటే మన ఛానెల్ 1,000 వరకు రీచ్ అవ్వడానికి ఎవరు నాకు హెల్ప్ చేశారో వాళ్ళకి మాత్రమే నేను ఫస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వడానికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి. అయితే నేను ఫస్ట్ విన్నర్స్‌ని ఎలా సెలెక్ట్ చేయబోతున్నానో క్లియర్‌గా వినండి. ఎందుకనంటే 1,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి నాకు ఎవరైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్‌ని చేయించి స్క్రీన్‌షాట్ పెట్టున్నారో ఈ వీడియో చూసిన తర్వాత స్క్రీన్‌షాట్స్ తీయటం కాదండి. నాకు ముందుగానే ఎవరైతే పెట్టి ఉన్నారో వాళ్ళని మాత్రమే నేను సెలెక్ట్ చేయటం అయితే జరుగుతుంది. అయితే నాకు ముందు సబ్స్క్రైబర్స్‌ని చేయించిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ ట్యూస్‌డే ఈవినింగ్ లోపైతే మీరు మళ్ళా నాకు ఆ స్క్రీన్‌షాట్స్‌నైతే మళ్ళా పెట్టవలసుంటుందండి. పెట్టిన వాళ్ళలో నాకు ఎక్కువ ఎవరు మెజారిటీ స్క్రీన్‌షాట్స్ పెట్టున్నారో, అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్‌ని ఎవరు చేయించున్నారో నేనైతే సెలెక్ట్ చేసి వారిని ఫస్ట్ కిందైతే అనౌన్స్ చేయటం అయితే జరుగుతుందండి. ఇక సెకండ్ విన్నర్ విషయానికొచ్చేస్తే, సెకండ్ విన్నర్ అంటే మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఎవరైతే ఫాలో చేస్తూ, ఎవరైతే రెగ్యులర్‌గా కామెంట్ అనేది ప్రాపర్‌గా పెడుతున్నారో, ఒక గుడ్ కామెంట్ అనేది పెడుతున్నారో, ఆ సబ్స్క్రైబర్‌నైతే నేను సెకండ్ విన్నర్‌గా అయితే అనౌన్స్ చేయటం అయితే జరుగుతుందండి. ఇక మన గివ్ అవేలో థర్డ్ విన్నర్ వచ్చేసరికి ఈ వీడియోని ఎవరైతే చూసి, లైక్ చేసి ఫస్ట్ కామెంట్‌నైతే పెడతారో, మనకి ఫస్ట్ కామెంట్ పిక్ చేసిన వ్యక్తికైతే నేను థర్డ్ విన్నర్ కిందైతే అనౌన్స్ చేయటం అయితే జరుగుతుందండి. అయితే ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ విన్నర్స్‌నైతే నేను అనౌన్స్ చేస్తాను. ఈ అనౌన్స్ చేసిన విన్నర్స్‌కైతే నేను గివ్ అవేలో ఏమి ఇవ్వబోతున్నాననేదైతే మీకు క్లియర్‌గా చెప్పాలనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అనేది మీకు ఎలా రీచ్ అవుతుందనేదైతే నాకు తెలియాలి. అయితే నేను ఈ వీడియోకొచ్చేసి 200 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. ఈ 200 లైక్స్ అనేవి రీచ్ అవిన తర్వాత నేనైతే ఈ విన్నర్స్‌కి ఏమి ఇవ్వబోతున్నాననేదైతే మీకు ఒక వీడియో అప్‌లోడ్ అయితే చేస్తాను. అందులోనే ఈ విన్నర్స్ ఎవరనేది కూడా అయితే నేను అప్‌లోడ్ చేయటం అయితే జరుగుతుందండి. అలానే మన వీడియోలో వేరే టాపిక్ వచ్చేసి ఇక బీటాస్ అండి. బీటా ఎగ్జాటిక్ స్టాక్ అయితే మన దగ్గర అవైలబుల్‌గా ఉంది. మీరిక్కడ చూసుకోవచ్చు ఈ నీమో క్యాండీ పెయిర్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇలాంటి ఎగ్జాటిక్ క్వాలిటీ మనం ఇచ్చే ప్రైస్‌లో అయితే ఎవరు ఇవ్వలేరనే చెప్పొచ్చండి. మీరిక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి రెడ్ సమురై. ఇవన్నీ కూడా నేనైతే బ్రీడింగ్ పెయిర్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇలాంటి ప్యాటర్న్‌లో ఇలాంటి క్వాలిటీ ఇంత ప్రీమియం క్వాలిటీ అయితే ఈ ప్రైస్‌కైతే ది బెస్ట్ అని చెప్పొచ్చు. మీరిక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచి మంచి ప్యాటర్న్‌తో మంచి వేరియేషన్‌తో అయితే ఉన్నాయండి. అయితే ఇవన్నీ కూడా ఫుల్లీ ఎగ్ లోడెడ్ అండి. రెడీ టు బ్రీడ్ అయితే నా దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. అయితే మీలో ఎవరికైనా సరే ఈ పెయిర్స్ అనేవి నచ్చినట్లయితే స్క్రీన్‌పై ఉన్న నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. ఇవనే కాకుండా మన దగ్గర ఆర్నమెంటల్ ఫిషెస్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మీలో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ ఆక్వాగ్రేస్ తెలుగు. అలానే నేనిచ్చే కంటెంట్ అనేది మీ అందరికి యూజ్‌ఫుల్‌గా ఉంటుందనైతే నేనైతే అనుకుంటున్నానండి. అలానే నేనింకా ఎలాంటి కంటెంట్ మీకు చేస్తే యూజ్‌ఫుల్ అవుతుందో నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియచేస్తే నేను అలాంటివి వీడియోస్ చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇక నుంచయితే నేను ప్రాపర్‌గా వీక్లీ వన్స్ అయితే ఒక లాంగ్ వీడియో అనేది అప్‌లోడ్ చేస్తానండి. అది ఎనీ వీడియో అని చెప్పొచ్చు. అంటే బ్రీడింగ్ వీడియో అలానే మన ఫార్మ్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడైతే ఇస్తూనే ఉంటాను. అలానే మీకు ఎలాంటి ఫిషెస్ అనేవి బ్రీడింగ్ కావాలి, ఎలాంటి ఫిషెస్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనేదైతే నాకు కామెంట్ రూపంలో తెలియచేసినట్లయితే, నేను వాటిని బేస్ చేసుకొనైతే వీడియోస్ తీయటం అయితే జరుగుతుందండి.
అలానే మీరిక్కడ చూస్తున్న వచ్చేసి సిల్వర్ బాడీ ప్లకార్డ్స్ అండి. ఇవి కూడా మన దగ్గరైతే అవైలబుల్‌గా ఉన్నాయి. అలానే కాంబో ఆఫర్ అనేది కూడా మన దగ్గరైతే అవైలబుల్‌గా ఉందండి. అది ఇంకా నడుస్తుంది. అలానే నేనైతే కొన్ని సాలిడ్ రెడ్ కలర్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఇవన్నీ కూడా బ్లడ్ రెడ్ బీటాస్. ఇవి కూడా మన దగ్గరైతే అవైలబుల్‌గా ఉన్నాయి. మీలో ఎవరికైనా సరే ఇలాంటి బీటాస్ కావాలంటే కాంటాక్ట్ ఆక్వాగ్రేస్ తెలుగు. మీరిక్కడైతే చూసుకోవచ్చు వాటి ప్యాటర్న్ అనేది ఎలా ఉందో. ఇవన్నీ కూడా థాయిలాండ్ ఇంపోర్టెడ్ బీటాస్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థాంక్ యూ ఆల్.